దేశంలోనే అతిపెద్ద మరియు అతి పొడవైన విగ్రహాల్లో ఒకటైనటువంటి ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం తర్వాత ఈరోజు దానిలో ఉన్నటువంటి ఇనుముని వెలికి తీసే కార్యక్రమం అయితే జిహెచ్ఎంసి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు పెద్ద క్రెయిన్లను పెట్టి ఫస్ట్ అయితే ఆ విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. దీంట్లో 25 టన్నుల ఇనుముని వాడడం జరిగింది. గోనె సంచులు మరియు ఈ యొక్క ఇనుముకు సంబంధించినటువంటి ఆ క్లేను వాడడం అయితే జరిగింది. ఈ యొక్క ఇనుమును బయటికి తీసే కార్యక్రమం అయితే విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. దీనిలో ఇనుమును కూడా తొలగించడానికి కూడా ఈరోజు ఏదైతే వెల్డింగ్ మిషన్లు కూడా వాడడం అనేది చూస్తున్నాం మనం. యాక్చువల్లీ ఇది గణపతి ఖైరతాబాద్ గణేశుడు ఈకో గణేష్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఏమి వాడలేదు, న్యాచురల్ కలర్స్ వాడిరు. ఇక్కడ అక్కడం కొరకు గోనె సంచుల్ని లేకపోతే ఇనుప వలల్ని వాడడం అయితే జరిగింది, మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే కింద విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి ఏదైతే ఒక పీఠను అయితే తయారు చేసిరో దానికి పెద్ద పెద్ద ఐరన్ రాడ్లని మనం గమనించవచ్చు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 25 టన్నుల ఇనుము అనేది ఈరోజు వెలికి తీసే కార్యక్రమం అయితే జరుగుతున్నది. చూడాలి జిహెచ్ఎంసి ఇది కంప్లీట్గా దీన్ని డిస్మాండిల్ చేయడానికి ఎంత టైం